వెల్కమ్ టు G9 న్యూస్. ముందుగా భారతదేశ ప్రజలకు మరియు G9 న్యూస్ ప్రేక్షకులకు 75 సంవత్సరాల గణతంత్ర సంవత్సర శుభాకాంక్షలు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఈరోజు మనం సెస్సై జిల్లాలో ఉన్నాము. సెస్సై జిల్లా పుట్టపర్తిలోని పెరైడ్ గ్రౌండ్లో ఉన్నాము. ఇక్కడ మీరు చూసుకుంటే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులతో మరియు అధికారులతో ఘనంగా గణతంత్ర వేడుకలు అయితే జరపడం మనం చూస్తూ ఉన్నాము. పిల్లలు నృత్యాలతో పాటు పిల్లల కల్చరల్ ప్రోగ్రామ్స్తో పాటు అదేవిధంగా పోలీస్ పెరైడ్ అనేది బాగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనతో పాటు ఈ స్టాల్ ఏర్పాటు చేసిన డాక్టర్ వీరభద్రయ్య గారు మనతో పాటు ఉన్నారు. ఈ పుంగునూరు ఆవులు కానీ లేకపోతే ఆ షేప్స్, ఆ గొర్రెల గురించి కానీ మన దగ్గర కోడి పుంజులు కూడా ఉన్నాయి. కోడి పుంజులు, దాని తర్వాత రైతుకి అవసరమైన సేంద్రియాలు కూడా ఉన్నాయి. సో వీటి విశిష్టలు మనము ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. సార్ నమస్తే సార్. సార్ ఈ స్టాల్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటి, అండ్ ఈ ఆవుల గురించి వీటి గురించి మాకు చెప్తారా? ఈ పుంగునూరు బ్రీడ్ అనేది చిత్తూరు జిల్లాలో పుంగునూరు ఏరియాలో దీని నేటివ్ ప్లేస్. పుంగునూరు జమీందారులు అనేవాళ్ళు ఒకప్పుడు పశు సంపదను అంటే మేపుకొనిచ్చి ఇదంతా లేకుండా తన ఇంట్లో తలుగు తాడు లేకుండా వచ్చి పనుకుంటుంది. తన అంతకదే లేచిపోయి ఏదో కొద్దిగా తినేసి వచ్చి పెడితే పెద్దగా పాలు ఇవ్వండి. కాకపోతే ఏంటంటే మెడికేటెడ్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి ఆ రోజు చిన్నపిల్లలకు పాలల్లో మంచి పోషక విలువలు, తెలివితేటలు ఇవన్నీ ఉత్పత్తి అవుతాయనే ఉద్దేశంతో పెంచినటువంటి బ్రీడ్స్. ఇది ఏమిందంటే ఎక్కువ హైట్ రావు, ప్లస్ మ్యాక్సిమం అంటే కూడా 220-240 కేజీలు అంటే ఆడికి గొప్ప. ఇది కాకపోతే తక్కువ తింటుంది. దాని స్థాయికి తగ్గట్టు 1.5 నుంచి 2 లీటర్ల పాలు ఇస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే మరో స్టాల్లో ఉన్నామండి. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఎస్టీ బీసీ ఈ వసతి గృహముల్లో ఏ సదుపాయాలు ఉన్నాయి అనేది ఇక్కడ ప్రజెంటేషన్ చేశారు. అక్కడ చదువుతున్న ఎస్టీ బీసీ వసతి గృహాల్లో చదువుతున్న పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు. సో ఫస్ట్ వాళ్ళ మాటల్లో మనం తెలుసుకుందాం. ఏ క్లాస్ మీరు? 10th క్లాస్. 10th క్లాసా? నువ్వు 10th క్లాస్. చిన్న 5 సంవత్సరాల్లో మీ స్కూల్స్ అనేవి ఎలా డెవలప్ అయినాయి సార్? మా స్కూల్స్ పెయింటింగ్స్ అన్న హాల్ డెవలప్ చేశారు సార్. కొత్త బిల్డింగ్ కడుతున్నారు సార్. నువ్వు చిన్నతనంలో ఎలా ఉన్నాయి స్కూల్స్? అప్పుడు ఓల్డ్గా ఉన్నాయి, ఇప్పుడు న్యూ మోడల్లో వచ్చాయి సార్. న్యూ మోడల్లో ఉన్నాయి. సరే, వీటి గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తావా? సార్ ఈ ప్రోడక్ట్స్ మాకు ఇయర్లీ 1 టైం ఇస్తారు సార్. ఈ అన్ని బెడ్షీట్స్, రగ్స్ అన్నీ ఇస్తారు సార్. స్పోర్ట్స్ కిట్స్ అన్నీ ఇస్తారు సార్. మాకు ఫుడ్ ఐటమ్స్కి ఉపయోగించుకునే గ్లాసు, గిన్నె, ప్లేట్ కూడా ఇస్తారు సార్. ట్రంక్ బాక్స్ ఒకటి ఇస్తారు సార్. వీటికి ఏమైనా డబ్బులు కడతారా మీరు? లేదు సార్, మొత్తం ఫ్రీ. ఓకే. ఎస్టీ బీసీ గవర్నమెంట్ హాస్టల్లో పేద విద్యార్థుల కంటే ఎస్సీ హాస్టల్, బీసీ అన్నీ కూడా చాలా చక్కగా సదుపాయాలన్నీ ఉన్నాయండి. పిల్లలు చదువుకోవడానికి అనువైన భవనం కానీ లేకపోతే ఫెసిలిటీస్, ఫుడ్ ఫెసిలిటీస్ కానీ అన్నీ కూడా బాగున్నాయి. అందులో భాగంగా విద్యార్థులకు ఈ బెడ్షీట్లు కానీ, ఆడుకోవడానికి ప్లేట్లు, గ్లాసులు, ట్రంక్ పెట్టెలు ఇవన్నీ కూడా సదుపాయాలన్నీ చేస్తున్నారు. పిల్లలంతా కూడా సద్వినియోగం చేసుకొని బాగా విద్యార్థులందరూ కూడా ఉన్నత స్థితికి వెళ్తున్నారనేసి సందర్భంగా చెప్తున్నారు. ఇక్కడ మనం చూసుకుంటే స్టాల్ నెంబర్ 7లో ఉన్నాం. స్టాల్ నెంబర్ 7 మెప్మాకి సంబంధించి అని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం తరపున మెప్మా ఏదైతే ఉందో, మెప్మా స్త్రీలకు చాలా చాలా సంక్షేమ పథకాల ద్వారా ఒక ఉపాధిని కల్పిస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడున్న మెప్మాకు సంబంధించిన ఆర్పి రిసోర్స్ పర్సన్ ద్వారా మెప్మా ఏం చేస్తుంది, అండ్ ఈ స్టాల్లో వివిధ రకాల వస్తువులు ఉన్నాయి, వాటి గురించి ఆమె మాటల్లో అండ్ ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసిన వాళ్ళ మాటల్లో మనం తెలుసుకుందాం. నమస్తే మేడం. మేము మెప్మా గురించి అండ్ మెప్మాని స్టాల్ ఏర్పాటు చేసింది, దీని గురించి ఒకసారి మా ప్రేక్షకులు వివరిస్తారా? సాయిరామ్ అండి అందరికీ. మేము మెప్మా తరఫున గ్రూప్ మెంబర్స్కి, ఎస్హెచ్జి గ్రూప్ మెంబర్స్ అందరికీ జీవనోపాధి కల్పించడానికి వాళ్ళకి ఎస్హెచ్జి లోన్స్ ఇప్పిస్తూ జగనన్న తోడు, పిఎం స్వానిధి ఇలా అన్ని రకాలుగా మేము వాళ్ళకి జీవనోపాధి కల్పిస్తున్నాము. వాళ్ళు తీసుకున్న లోన్స్ ద్వారా ఇలా స్టాల్స్ పెట్టుకొని కొంతమంది ఇట్లా అన్ని పేపర్ ప్లేట్స్, జీరో పేపర్ ప్లేట్స్ అని, మరి ఫ్యాన్సీ స్టోర్సు, ఇలా పిండి మిషన్ చాలా రకాలుగా జీవనోపాధి పొందుతున్నారు. ఇప్పుడు మేము మెప్మా తరఫున ఇక్కడ స్టాల్స్ పెట్టించడం జరిగింది. వాళ్ళని మెప్మా నుండి జీవనోపాధి పొందిన వాళ్ళేనమ్మా వీళ్ళంతా? మెప్మా నుంచి జీవనోపాధి పొందుతున్నారు. వాళ్ళ ద్వారా స్టాల్స్ మనకు నడుపుకుంటున్నారు. ఎస్హెచ్జి గ్రూప్ సంఘాలకు మళ్ళీ లోన్స్ కట్టుకోవడం అలా జరుగుతుంది సార్. సో మనం మెప్మా ద్వారా జీవనోపాధి పొందిన వారు ఎలాంటి ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు అనేది వాళ్ళ మాటల్లోనే ఒకసారి తెలుసుకుందాము.
అమ్మ నమస్తే అమ్మ. మీరు ఇక్కడ చూసుకుంటే పేపర్ కవర్స్గా కనపడుతున్నాయి. ఏంటి అండ్ పేపర్ కవర్స్ ఏంటి, ఈ టిష్యూస్ ఏంటి, ఒకసారి మీ మాటల్లో చెప్తారా? సారం అండి, నా పేరు స్వప్న. మేము మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందండి మాకు, ఆర్వై పేపర్ ఆర్టికల్స్ అని. మేము పేపర్ బ్యాగ్స్, టిష్యూ పేపర్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాము. సో మెయిన్ మా థీమ్ ఏంటంటే ప్లాస్టిక్ వాడకుండా ఓన్లీ పేపర్ ప్రోడక్ట్స్ వాడాలి అని. ఎందుకంటే ఇవి ఎకో ఫ్రెండ్లీ అండ్ బయోడిగ్రేడబుల్. ఇప్పుడు టిష్యూస్ ఉన్నాయి. ఇక్కడ మనం పేపర్ బ్యాగ్స్ కావాలంటే బెంగళూరు, హైదరాబాద్ అలా తెప్పించుకుంటారు. మనకి ఇక్కడే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆపోజిట్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. సో మనకి ఇవి ఈజీగా అవైలబుల్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి తెచ్చుకోవాలని అనుకుంటున్నా. ప్లాస్టిక్ బ్యాన్ చేసేసి ప్లాస్టిక్ కాకుండా ఇది వాడాలని కోరుకుంటున్నాను. సో మీరు ఓన్లీ పుట్టపర్తికి పరిమితం అయ్యారా అండి, లేకపోతే ఎక్స్పోర్ట్ చేయడానికి ఉన్నారా? లేదండి, ఇది బిర్యానీ జోన్, ఇది బెంగళూరు అండి, ఇది ధర్మవరం, ఇది హోమ్ మేడ్ ఫుడ్స్ అనంతపూర్. ఒక్కొక్కటి అండి. ఇవన్నీ బెంగళూరు. మేము ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా మీరు ఇచ్చేస్తారు, సప్లై చేస్తారు? ఎక్కడైనా అండి, ఆల్ ఓవర్ ఇండియా అండ్ మేము వరల్డ్ వైడ్ కూడా ప్లాన్ చేస్తున్నాము. అండ్ ఇంకొకటి మెయిన్ మాకు ఉమెన్ ఎంపవర్మెంట్. అంటే ఇప్పుడు చాలామంది ఒక 7th 8th అలా చదివి ఇంట్లో ఉంటారు. సో వాళ్ళు ఏ జాబ్కి వెళ్ళాలని ఆలోచిస్తారు. ఇప్పుడు కొన్ని వర్క్స్ చేయలేరు వాళ్ళు. మెయిన్ అలాంటి వాళ్ళకి మా దగ్గర జాబ్స్ కల్పిస్తాం. ప్రెసెంట్ మా దగ్గర 15 మెంబర్స్ ఉన్నారండి. సో మేము 100 మెంబర్స్ వరకు అన్న రీచ్ కావాలని మా టార్గెట్ అండి. మెయిన్ ఉమెన్స్కి చాలా మంచి ఆలోచన అండి, ఉమెన్స్ తో చేయటం ద్వారా. ఓకే, మీరు ఇక్కడే వర్క్ చేస్తున్నారా? మేము ఈ ఫ్యాక్టరీ పెట్టినారని గుర్తించినారు. ఒక్కొక్కరు తర్వాత ఒక్కొక్కరు. మాకెంతో సంతోషంగా ఉంది. దగ్గరలోనే ఇలాంటి ఫ్యాక్టరీ పెట్టి ఎంతో జనానికి ఉద్యోగాలు మాదిరి, అంటే పనులు లేని, అంటే మేమైతే ఇంట్లో ఉండి ఏం పని చేయాలో మాకు తోచక ఇలాంటి పెట్టినారని మేము చాలా సంతోషిస్తున్నామండి. చూశారు కదండి, ఆర్వై పేపర్ ఆర్టికల్స్ వారు మనతో మాట్లాడారు. అదేవిధంగా ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏంటి అంటే మెయిన్గా ప్లాస్టిక్ని బ్యాన్ చేసే ఉద్దేశంతో దీన్ని స్థాపించడం జరిగింది అంటున్నారు. అండ్ ఇంకొకటి, ఎవరైతే 7th క్లాస్ 6th క్లాస్ నుంచి చదువులు ఎవరైతే ఆడపిల్లలు, ఉమెన్ ఎంపవర్మెంట్ని మేము ఎంకరేజ్ చేస్తున్నామని అంటున్నారు. సో ఎవరైతే చదువులేని ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో, లేకపోతే కొంచెం చదువుకొని ఇంటికే పరిమితమైన ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేస్తాం, వాళ్ళకి జాబ్స్ ఇస్తామని అంటున్నారు. సో ఇలాంటి వారికి కదా మనం సపోర్ట్ చేయాల్సింది. ప్లాస్టిక్ని బ్యాన్ చేసే దిశగా మనం వెళ్ళాలి కదా. సో ఒకసారి ఆలోచించండి, ఈ గణతంత్ర దినోత్సవం రోజున ప్లాస్టిక్ని బ్యాన్ చేసి ఒక ముందు అడుగు వేద్దాం. తో పాటు మెప్మా డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్ రాములు గారు మనతో పాటు ఉన్నారు. ఇతని ద్వారా మెప్మా జిల్లా వారీగా ఎలాంటి కార్యక్రమాలు చేసింది అండ్ చేయబోతుంది, ఎన్ని వందల మందికి ఎన్ని వేల మందికి ఆడవారికి ఉపాధి దీనివల్ల పొందారు అనేది ఈయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి, నా పేరు రాములు. నేను డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్గా పుట్టపర్తిలో పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈ మెప్మా ద్వారా స్వయం సహాయక సంఘాలకు మేము సంఘటితపరిచి వాళ్ళకి ఆర్థిక సాయం ఇవ్వడం జరుగుతుంది. సో ఆర్థిక సాయము బ్యాంక్ లింకేజ్ ద్వారా ఇస్తూ ముఖ్యంగా లైవ్లీహుడ్ కింద ఇక్కడ పేపర్ యూనిట్స్ ఇది కొత్తగా తయారు చేయడం జరిగింది. దీనికి మిషనరీ కావాల్సిన ట్రైనింగ్స్ 4 days ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. సో దీనికి మార్కెటింగ్ కూడా మేము ప్రణాళిక చేస్తున్నాం, మా మహిళా సంఘాల ద్వారానే పంపిణీ ఎదుటిగా. సో ఈ విధంగా ఆర్థికంగా ఇతోధికంగా వాళ్ళు అభివృద్ధి చెందడానికి మేము సహాయ సహకారాలు అందిస్తున్నాము. దీనితో పాటు షెల్టర్ ఫర్ అర్బన్ హోమ్లెస్ అని, అదేవిధంగా లైవ్లీహుడ్ యూనిట్స్ అని, ఇది హ్యాండ్ వాష్ ఇంపార్టెన్స్ గురించి చెప్పడము, మహిళల యొక్క ఆరోగ్యానికి సంబంధించి చెప్పడం, లైవ్లీహుడ్ యాక్టివిటీస్ ప్రమోట్ చేయడము, బ్యాంక్ లింకేజ్ అనుసంధానం చేయడము, జగనన్న తోడు, పిఎం స్వానిధి కింద వాళ్ళకు కూడా లోన్లు ఇప్పిస్తూ, సో బ్యాంక్ వాళ్ళతో సహకారంతో వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందితే మహిళ ఆటోమేటిక్గా వాళ్ళు స్వయం సమృద్ధి చెందుతారనే ఉద్దేశంతో ప్రతి మహిళా సంఘానికి ఇప్పుడు ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం 20 lakhs వరకు లోన్ ఇస్తున్నారు కాబట్టి, సో వాళ్ళు కూడా మహిళలు కూడా ముందుకు వచ్చి చాలా సంఘటితంగా కార్యక్రమాలు చేసుకుంటున్నారు. అదేవిధంగా ఇతోధికంగా ప్రభుత్వం కూడా వీరికి మహిళలకు బాగా రెగ్యులర్ కట్టే సంఘాలకు 0 వడ్డీ ఇవ్వడం జరుగుతుంది. అంటే 0 వడ్డీకే లోన్ ఇప్పించడం 3 లక్షల వరకు. అదేవిధంగా ఆసరా కింద 4 విడతలలో ఇప్పుడు ప్రభుత్వం 4వ విడత కింద కూడా వైఎస్ఆర్ ఆసరా కింద కూడా వాళ్ళకు లోన్లు అప్పు ఇది క్యాన్సిల్ చేయడం జరిగింది.